హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఆదిత్య, విశాఖ పుర ప్రజలందరూ బాగానే ఉన్నారా? హరివిల్లు శ్రోతలందరికీ నమస్కారం. నమస్తే నాగ్ గారు. విశాఖ పుర ప్రజలందరూ చాలా బాగున్నారు. ప్రస్తుతం ఏ జిల్లాలోకి ఎవరు పడతారా అని చెప్పి రోజు రాత్రి గిరి గీసుకుంటున్నారు వెళ్ళి టేప్ పట్టుకుని. కొన్ని జిల్లాల్లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కదా బాగా గట్టిగా, దాని గురించి. మీ జిల్లాలో అలాంటివి ఇదేం లేదా? ఉన్నాయి అంటే కథ మోర్ ఆఫ్ లాజిస్టికల్ స్టఫ్. సెంటర్ మా పక్కనే ఒక సెంటర్ ఉండి మాకేమో 25 కిలోమీటర్ల దూరం ఉన్న సెంటర్ ఎందుకు ఇచ్చావు అలాంటివి. ఓకే, సో మనం మాట్లాడదాం అనుకున్న అసలు టాపిక్స్ లోకి వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ లోది. మొన్న బడ్జెట్ అందరూ ఎప్పట్లాగానే, అంటే ఓ రకం చెప్పాలంటే ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి టైప్ లో ఏదో మన జీవితాలు మారిపోతే దానివల్ల బడ్జెట్ వల్ల అన్నట్టు ప్రతి సంవత్సరం లాగానే అందరూ బాగా ఎగబడి చూశారు, చదివారు. దాని తర్వాత సోషల్ మీడియాకి వచ్చి దాని గురించి ఇరు వర్గాల వాళ్ళు బాణాలతో యుద్ధం చేసుకుంటా ఉన్నారు. దాంట్లో నాకు ఒక విషయం కొంచెం విచిత్రంగా అనిపించింది. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కానీ అవన్నీ మార్చలేదు కాబట్టి రేట్స్ కానీ, ముఖ్యంగా దానికి సంబంధించి అనుకుంటాను కొంతమంది చాలా మంది మిడిల్ క్లాస్ కి క్యా కియా ఇస్ గవర్నమెంట్ నే, ఇస్ బడ్జెట్ నే అనేసి అనటం, వెంటనే ఒక గంట లోపల ఇంకా భక్తులందరూ తయారైపోయి ఆన్సర్లు. ఏంటంటే కొంతమంది ఏం చెప్పారంటే భక్తులు, మిగతా సొసైటీ మొత్తం, దేశం మొత్తం బాగా గ్రో అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా మిడిల్ క్లాస్ బెనిఫిట్ అవుతుంది కదా. అలాగే పూర్ సెక్షన్స్ కనుక సోషల్ వెల్ఫేర్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తక్కువ శాలరీకే హౌస్ మేట్స్ వీళ్ళు కూడా పనిచేస్తారు కాబట్టి ఆ రకంగా ఇండైరెక్ట్ గా బెనిఫిట్ చేస్తుంది మోడీ గవర్నమెంట్ అనేది అలా కొంతమంది అయితే, కొంతమంది అయితే డైరెక్ట్ గా ఎదురు చేశారు అన్నమాట. ఏంటంటే అసలు వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ డన్ ఫర్ మిడిల్ క్లాస్ అంటున్నారు. అసలు అడిగేవాళ్ళు మీరందరూ అసలు మిడిల్ క్లాస్ ఎంత పోతారు మీరు? యాజ్ పర్ సమ్ రిలయబుల్ డేటా, ఇఫ్ someone is earning 1 lakh rupees per month, you're already in the top 3% of Indians. And as per some other data point, if you're earning at a latest CMI household survey prakaram, last year చేసిన prakaram, if someone is earning 50,000 rupees per month, you are in the top 5% of Indians. అలానే సో కాబట్టి అసలు మీరు మిడిల్ క్లాస్ కాదు, మీరు మిడిల్ క్లాస్ గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు అని అదొక టైపు కూడాను డిస్కషన్ చూశాను. దీని మీద ప్రస్తుతానికి అంటే నేను చెప్పినంత వరకు దీని మీద నీ అభిప్రాయం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నాగ్ గారు. అంటే ఆ డేటాది, అంటే మన ఎకానమీని మనం అంతా ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నామా? 50,000 రూపాయలు సంపాదించిన వాళ్ళందరూ ఉన్నారంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ shocking because most government employees have that kind of pay scale. Many government employees are actually in 6-digit bracket, including government teachers. So అంటే వాళ్ళే చాలా మంది ఉంటారు కదా. అలా 50,000 రూపాయలు ఆల్మోస్ట్ ఏంటి, క్లాస్ 3 క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా 50,000 రూపాయల జీతం దాదాపు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉంది. అండ్ బయట కూడా, అంటే నేను ఎందుకు అంత షాక్ అయ్యి ఉన్నానంటే 5% అంటున్నారు మీరు. అంటే మనం ఒకవేళ కానీ ఒక 130 కోట్ల జనాభా అనుకుంటే ఏంటి, మనం ఆర్ వి ఓన్లీ టాకింగ్ అబౌట్ జస్ట్ 5% ఆఫ్ దట్ నంబర్. మిగిలిన 128 కోట్ల మంది ఆర్ ఎర్నింగ్ లెస్ దాన్ దట్. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఒకటేమో మిగతా దేశాల్లో లాగా కాకుండా, అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ లో లాగా కాకుండా, మన దేశంలో ఒక హౌస్ హోల్డ్ లో అందరూ, అంటే అడల్ట్స్ అందరూ పనిచేసే కాన్సెప్ట్ మన దేశంలో లేదు. సో ఆ రకంగా యావరేజ్, నేషనల్ యావరేజ్ పడిపోతుంది. ఎందుకంటే ఒక హౌస్ హోల్డ్ లో ఒక 60,000 రూపాయలు సంపాదించినా కూడాను ఒక వ్యక్తి మిగతా 3 అడల్ట్స్ అయినా కూడా వాళ్ళు సంపాదించకపోతే కనుక యావరేజ్ పడిపోతుంది. అదొక పాయింట్. అదొకటి. రెండోది ఏంటంటే మన ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడాను
చూస్తే లెక్క ఐ థింక్ ఓన్లీ 3% ఆఫ్ ఇండియన్స్ పే ఇన్కమ్ ట్యాక్స్. And of course, almost every Indian, unless they are toddlers, every Indian actually pays a lot of tax in the form of indirect tax. అదొకటి ఉంది. కానీ డైరెక్ట్ ట్యాక్స్ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అయితే 3% ఉంది కాబట్టి ఆ రకంగా చూసుకుంటే కనుక ఓన్లీ 5% ఆఫ్ ద ఇండియన్సే అబౌవ్ 50,000 ఎర్న్ చేయటమే కాకుండా దాన్ని డిక్లేర్ చేయడం కూడాను, అంటే గవర్నమెంట్ తెలిసే ఎర్న్ చేయడం అనేది ఐఎమ్ నాట్ రియల్లీ సర్ప్రైజ్ విత్ దాట్. బట్ కానీ ఇన్కమ్ కిను మిడిల్ క్లాస్ అనే పదానికి లింక్ పెట్టకూడదు అనేది నా ఉద్దేశం. బట్ ఏమంటాం? లేదు, ఐ అగ్రీ. అంటే ఇందులోని మనకి వన్ ఫ్యాక్టర్ విచ్ ప్రాబబ్లీ కాంట్రిబ్యూట్స్ ఇస్ అగ్రికల్చర్. మనం వీ డోంట్ యాక్చువల్లీ ట్రాక్ కదా, అండ్ దానికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు ప్రస్తుతానికి. కాబట్టి అగ్రికల్చర్ లో 50,000 సంపాదిస్తున్న రైతులు కోట్ల మంది ఉంటారు. ఐఎమ్ ష్యూర్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ 50,000 ఇస్ నాట్ అ బిగ్ అమౌంట్. సంవత్సరానికి 6 లక్షలు ఇంకా అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎందుకు రాదు? సో అది తర్వాత రెంటల్ ఇన్కమ్స్ ఇలాంటివి దే ఆర్ నాట్ యాక్చువల్లీ ట్రాక్డ్ అండ్ డిక్లేర్డ్ ఇన్ రూరల్ ఇండియా ఎస్పెషల్లీ. కాబట్టి ఐ అజ్యూమ్ ద నంబర్ హ్యాస్ టు బి అ లిటిల్ హైయర్ దాన్ దట్. బట్ ఫర్ దిస్ కన్వర్సేషన్ సేక్, మన డెఫినేషన్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఒకటేంటంటే more than 5% of the Indians are earning more than 50K kabatti they should all of them should be paying tax, but only 3% are paying. So I would assume that mita 2% edaithe undo ila farmers koncham well to do farmers or reasonable income ఉన్న farmers, I think they contribute to that 2%. Or even more actually. I'm sure that number will be much higher. You're right. And village lo prati vallaki tella card undi kabatti according to the government they are tracked under poor kada. ఆ ఊరు తాలూకా ప్రెసిడెంట్ కూడా తెల్ల కార్డే ఉంటుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళ ల్యాండ్ హోల్డింగే ఒక 100 ఎకరాలు ఉంటుంది, వాళ్ళకి 50 ఎకరాలు ఉంటుంది, బట్ తెల్ల కార్డు ఉంటుంది వాళ్ళకి. ఓకే, కమింగ్ టు యువర్ క్వశ్చన్, నాకు వాట్ ఐఎమ్ అంటే ఈ బడ్జెట్ పరంగానే మీరు ఇవాళ కన్వర్సేషన్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అన్నారు కాబట్టి వాట్ మిడిల్ క్లాస్కి ఏమి ఇవ్వలేదు లేకపోతే అన్నప్పుడు ఒక ఫాల్స్ ఈక్వేట్ చేసి ఇప్పుడు మన వాళ్ళు వెంటనే అబ్యూజ్కి దిగిపోయినప్పుడు నీకు ప్రతిసారి ట్యాక్స్ స్లాబ్ కట్ చేయాలా? యాక్చువల్గా అడుగుతున్నది ట్యాక్స్ స్లాబ్. ఇప్పుడు వెన్ వి సే ఓకే మన మిడిల్ క్లాస్కి ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు, నిన్న ఆవిడ కూడా చాలా చాలా జుగుప్సాకరమైన కామెడీ చేశారు. ఆవిడ పెంచలేదు కదా టైప్ లోని ఒక, అంటే మనకి అక్కడ కూడా జబర్దస్త్ కామెడీ లాగా పంచలేయడం దరిద్రానికి మనం బడ్జెట్ తాలూకా సమావేశంలో కూడా అదే జరిగింది కాబట్టి. బట్ యా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ట్యాక్స్ స్లాబ్ కదా నాగ్ గారు. సి యూ అండ్ ఐ ఆల్సో అకార్డింగ్ టు ద గవర్నమెంట్ వి ఫాల్ అండర్ మిడిల్ క్లాస్. ఇండియాలోని వీఆర్ నాట్ రిచ్, అంటే వీఆర్ నాట్ ఇన్ దట్ స్లాబ్. వీఆర్ ట్యాక్స్ పేయర్స్, మన ఇన్కమ్ మీద వీఆర్ ట్యాక్స్డ్ కాబట్టి. అండ్ వీ డు నాట్ హ్యావ్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్. ఎక్కడెక్కడో అంత సీన్ మనకు లేదు. మీరు నేను అట్లీస్ట్ ఎగ్జాంపుల్ గా మాట్లాడుతున్నాను. What do we expect? We expect that there has to be some level of rationalization between inflation in the economy, so that at the end of the day there is more money left in our pocket. It need not just be that okay ipu direct ga vachesi 20 lakshal varaku 5% chesesemo anna మాట వాళ్ళు అంటారు అని ఊహించుకునే అంత బొరతక్కుతనం కూడా మనకు లేదు. ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వం స్టార్టింగ్ లో అనుకున్నాం అలాగే. మీకు గుర్తుంటే దెర్ ఇస్ వన్ మోదీ గారి వీడియో దట్ ఇస్ కమ్ బ్యాక్ ఇన్ టు లైమ్ లైట్. పురాతన తవ్వకాల్లో ఎవరో తవ్వినది. బిఫోర్ 2014 ఆయన వచ్చి బ్లాక్ మనీ మొత్తం ఇండియాకి తెచ్చిన తర్వాత ఒక 5-10% ఆఫ్ దట్ బ్లాక్ మనీ, ఆయన అన్న మాట యాజ్ ఇట్ ఈస్ కోట్ చేస్తున్నాను నేను, 5-10% ఆఫ్ దట్ టోటల్ బ్లాక్ మనీ దట్ వి బ్రింగ్ బ్యాక్, ట్యాక్స్ పేయర్స్ పాపం చాలా కష్టపడుతున్నారు, ఐ విల్ డిపాజిట్ ఇట్ బ్యాక్ ఇన్ టు దేర్ అకౌంట్ అని ఆయనే చెప్పిన వీడియో ఉంది 2014 ఎలక్షన్ ముందు. దానికి భయంకరమైన చప్పట్లు కొట్టారు చుట్టూ ఉన్న బ్యాచ్ మొత్తం అంతా. సో ట్యాక్స్ పేయర్కి ఇవ్వడం దేవుడు ఎరుగు, వీళ్ళు ఇంకా దే ఆర్ నోవేర్. అది అసలు కంప్లీట్ ఫాల్స్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 1.5 lakhs వరకే మనకి డిడక్షన్ అలౌ చేశారు స్టాండర్డ్ గా. నౌ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ 1.5 lakhs ఆర్ ఈఎల్ఎస్ఎస్ అన్ని అందులోకే వస్తాయి కదా. వెదర్ ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్ ప్రీమియం, వెదర్ ఇట్ ఈస్ అన్ ఈఎల్ఎస్ఎస్, ఐటీసీ సెక్షన్ కింద ఎంతైతే మనం సేవ్ చేయగలమో అందులోకి వెళ్తుంది కదా అది మొత్తం అంతా కూడా. అది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కాదు, అది సరిపోదు ఇవాళ. వాట్ పర్క్ ఆర్ వి గెటింగ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ మోర్?
అవును. డోంట్ గివ్ అస్ బ్యాక్ యాజ్ అ ట్యాక్స్ కట్ డైరెక్ట్లీ. డోంట్ సే ఓకే 30 lakhs వరకు తగ్గించాం, అది కాదు ఎక్స్పెక్టేషన్. ఈ 1.5 lakhs 2.5 lakhs చేసుంటే మెజారిటీ మిడిల్ క్లాస్ సిటిజన్స్ అందరూ కూడాను దే విల్ అట్లీస్ట్ ఆస్పైర్ టు సేవ్ మోర్. దట్ సేవింగ్ ఇస్ గోయింగ్ బ్యాక్ అగైన్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది అది ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్, వెదర్ ఇట్ ఇస్ త్రూ పీపీఎఫ్ అకౌంట్, వెదర్ ఇట్ ఇస్ త్రూ పిఎఫ్ పెంచుకోవచ్చు ఉద్యోగస్తుడైతే. నాలాంటి వాడైతే ప్రాబబ్లీ ఆ 1,50,000 ప్రీమియం కట్టే బదులు నేను 2.5 లక్షల ప్రీమియం కట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఎంత యాక్చువల్ గా మిగులుతుంది ఆ ₹1,00,000 మీద, ఈవెన్ ఇఫ్ ఐ కన్సిడర్ యావరేజ్ ఆఫ్ 20-22% ట్యాక్స్, నాకు యాక్చువల్ గా మిగులుతుంది 20,000. కాకపోతే దానికి ఒక లాక్ ఇన్ పీరియడ్ ఉంది కదా. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది అసలు లాక్ ఇన్ పీరియడ్ మీద, ఈఎల్ఎస్ఎస్ మీద, స్టాక్ మార్కెట్ లోకి? వై ఆర్ దే డూయింగ్ ఇట్? సో దట్ ద ఎకానమీ బికమ్స్ ప్రెడిక్టబుల్. ఓహో ఇంత మన దగ్గర ఉంది విచ్ విల్ నాట్ బి టేకెన్ అవుట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, వీ కెన్ ఫోర్కాస్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అని చెప్పి కదా జరుగుతున్నది. అది అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అవ్వచ్చు. ఇన్ అ టైమ్ లైక్ దిస్, నాకు బాగా నొప్పెడుతున్న విషయం అది. ఇన్ అ టైమ్ లైక్ దిస్ మొన్న వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ కావాలి, వీఆర్ నాట్ ఏబుల్ టు, మొన్న ఒక ట్వీట్ మీరు కూడా రీట్వీట్ చేసినట్టున్నారు కదా, నాకు చాలా నచ్చింది. ద మిడిల్ క్లాస్ ఇస్ 1 హాస్పిటల్ బిల్ అవే ఫ్రమ్ పావర్టీ అని చెప్పి ఎవడో రాశాడు, ఒక ఆఫ్రికన్ నేషనల్, అండ్ బాగా వైరల్ అయింది. ఎంత కరెక్ట్ మాట అది. మనం లైవ్ లో ఎంతమందిని చూసాం. గివ్ అస్ మోర్ డిడక్షన్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఫ్యామిలీ కంటే సంవత్సరానికి 50,000 అయిపోతుంది కదా నాకు గారు, కనీసం 50,000 అయిపోతుంది ప్రీమియం. ఆ 50,000 మీద డిడక్షన్ ఇవ్వండి. అది మిడిల్ క్లాస్ కి ఇచ్చినట్టే కదా, సేవింగ్ ఇచ్చినట్టే కదా, ట్యాక్స్ కట్టే కాదు. ఏదో డిడక్షన్ అయినా ఇవ్వండి, లేకపోతే జిఎస్టీ తగ్గించండి, లేకపోతే రెండు చేయండి. మీరు ఆ బిస్కెట్ ఇస్తే, బికాస్ ఏం చేశారు ఇన్ని సంవత్సరాల నుంచి, ఆల్ అవర్ సేవింగ్స్ ఆర్ లింక్డ్ విత్ బిస్కెట్స్. ఓహో ఇది చేస్తే ఇది వస్తుంది కాబట్టి కరెక్ట్ గా అంతవరకే మనం చేస్తాం. 44,500 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు, అంతవరకు ఖచ్చితంగా చేస్తాం మనం, వెదర్ ఇట్ ఇస్ అన్ ఎల్ఐసి పాలసీ ఏదమ్మని. కాకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీకి అది మంచి జరుగుతుంది కదా. ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది, రేపు ఏదో అయింది 50 లక్షలు వచ్చింది కదా బయటికి, అంటే మీరు ఎలాగో చేయలేరు. గవర్నమెంట్ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ సచ్. క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ ఇన్ యూ మేక్ ఇట్ కండ్యూసివ్ ఫర్ పీపుల్ టు అట్లీస్ట్ గెయిన్ దట్ బెనిఫిట్ కదా. అవును, బట్ ద బ్రాడర్ పాయింట్ ఈస్, అండ్ ఎగ్జాంపుల్స్ మంచి చెప్పారు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి, బట్ బ్రాడర్ పాయింట్ ఈస్, if you, these people who are supposedly in the top 5%, if you put more money in their, if you don't take a lot of money from them, which is almost equal to putting more money in their hands, one, they will spend it again, right? It will drive the consumption, and of course again government can make more money through taxes on that. Same way, you have slashed the corporate tax rate kada, endukadi, so that they can build more capacities, they can buy more equipment, etc., etc. So adoka circular economy type lo adi benefits the economy kabatti. Alage ఈ మిడిల్ క్లాస్ కూడాను అలా, మిడిల్ క్లాస్ చేతిలో కూడాను ఎక్కువ డబ్బు ఉంచితే కనుక తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళు సేవ్ చేస్తున్నా, స్పెండ్ చేసినా, ఏదైనా సరే గవర్నమెంట్ ఉంచాలి. అంటే మీరు నేను అగైన్ కమింగ్ బ్యాక్ టు అస్ బీయింగ్ మిడిల్ క్లాస్ అన్న, మెజారిటీ ఆఫ్ అవర్ లిజనర్స్ వుడ్ ఆల్సో బీ ఇన్ దట్ మిడిల్ క్లాస్ అన్న, బికాస్ ఇట్ ఇస్ అ వెరీ బ్రాడ్ నంబర్. ఆ నంబర్ లోని ఈ మూల ఉన్నా ఆ మూల ఉన్నా కదా, మిడిల్ క్లాస్ డబ్బు మిగుల్చుకోవడం అన్నది జరగదు సార్. బికాస్ బై డెఫినేషన్ మిడిల్ క్లాస్ ఏంటి, దే ఆర్ ది ఆస్పిరేషనల్ క్లాస్ ఆఫ్ సొసైటీ. దే ఆల్వేస్ వాంట్ టు మూవ్ అప్, అంతే కదా. ఇప్పుడు 1984 లోనే ఎక్కడదో ఒక న్యూస్ ఆర్టికల్ చదువుతూ ఉంటే అందులో వాట్ వర్ ది సేయింగ్, ఇప్పుడు అప్పటి నుంచి ఆ మిడిల్ క్లాస్, అమెరికాలో మిడిల్ క్లాస్ తగ్గిపోతుంది అని వర్రీ అవుతూ ఆయన ఆర్టికల్ రాశాడు, ఒక ఎకనామిస్ట్ ఎవరో ఒక ఆయన. ఇప్పుడు ఈ టర్మ్ చేసిన కార్ల్ మార్క్స్ ఏంటి, అసలు మిడిల్ క్లాస్ అన్నది లేదు, దేర్ వర్ ఓన్లీ 2 classes, దెన్ పూర్, రిచ్. డెమోక్రసీ విల్ కొలాప్స్, కమ్యూనిజం విల్ రూల్ అని చెప్పాడు కార్ల్ మార్క్స్. దట్ ఈస్ వాట్ హీ సెడ్, that there are only 2 classes of people, there are the poor, there are the rich. The poor will always evolve. When there is a clear divide in the society as rich and poor, and when the inequality increases, poor will revolt, yes, and communism will prevail అనేది కార్ల్ మార్క్స్ థియరీ. ఎగ్జాక్ట్ టర్మినాలజీ కరెక్ట్ వాడారు. ఈ మధ్యలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి, వీళ్ళు సిలబస్ లో లేదు ఏంటంటే మిడిల్ క్లాస్ ఉండటం వల్ల యాక్చువల్ గా డెమోక్రసీ సర్వైవ్ అవుతుంది. ఆ మిడిల్ క్లాస్ ష్రింక్ అయిపోవడం ఇస్ వెరీ డేంజరస్ అని ఎప్పుడు 1985 లో ప్రెడిక్ట్ చేస్తారు మన వాళ్ళు. ముందే తొందరగా ప్రెడిక్ట్ చేస్తారు కదా.
రేపే జరిగిపోబోతోంది అని చెప్పి. సో బట్ ఇట్ ఈస్ ట్రూ. మన దగ్గర ఒకటే కాదంటే మనం సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇండియన్ కాంటెక్స్ట్, మనం ఏదో మన గవర్నమెంట్ మన బడ్జెట్ వరకే ఇది మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం కానీ వరల్డ్ వైడ్ ద మిడిల్ క్లాస్ ఈ షరింకింగ్ అన్నది నిజం కదా. వరల్డ్ వైడ్ ద సేమ్ ఫినామినా ఇస్ హ్యాపెనింగ్. రిచ్ ఆర్ గెటింగ్ రిచర్, ద పువర్ ఏదైతే ఆ నంబర్ ఆఫ్ పువర్ ఆ డెఫినేషన్ ఏదైతే మనం ప్యూ రీసెర్చ్ లో లేకపోతే ఎవరిదైతే వరల్డ్ బ్యాంక్ లో మనం వాడతామో దట్ డెఫినేషన్ ఆఫ్ పువర్ లోకి there are more and more people being pushed into that. There is a statistic మీ దగ్గర do you have that number of I have that handy. చెప్పండి ప్లీజ్. ఏంటంటే మన కోవిడ్ టైమ్ లోని హౌ డిడ్ దే రివైజ్ ఇట్ అన్న స్పెషల్ ఫోకస్. ఎగ్జాక్ట్లీ 2021 లో ప్యూ రిసర్చ్ రిపోర్ట్ ప్రకారం అంటే వాళ్ళ డిఫినేషన్ ఏంటంటే పోర్ మీన్స్ లెస్ దాన్ $2 ఇన్కమ్ ఆర్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పర్ డే per capita per day less than $2 అయితే కనుక పూర్, లెస్ $2 to $10 మధ్యలో ఉంటే లో ఇన్కమ్, $10 to $20 మధ్యలో ఉంటే కనుక పర్ డే ఇన్కమ్ ఈజ్ మిడిల్ క్లాస్. $20 to $50 ఆ బ్యాండ్ లో ఉంటే కనుక అప్పర్ మిడిల్ క్లాస్, అండ్ మోర్ దాన్ $50 a day if someone is earning is high class. Okay, so ఈ డిఫినేషన్ ప్రకారం ఎక్కువ ఈ 4 కేటగిరీలో పూర్, లో ఇన్కమ్, మిడిల్, అప్పర్ మిడిల్ అండ్ హై. ఓకే, సో ఈ 5 కేటగిరీస్ లో ఇండియా వరకు వస్తే కనుక ఎక్కువ మంది లో ఇన్కమ్ గ్రూప్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ 120 కోట్ల మంది. ఓకే, పూర్ అనేది ఓన్లీ 6 కోట్ల మంది ఉన్నారు. దాని తర్వాత 10 కోట్ల మంది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లో ఉన్నారు. 2.2 crores అప్పర్ మిడిల్ లో ఉన్నారు. అండ్ అబౌట్ 30 lakhs హై ఇన్కమ్ గ్రూప్ లో ఉన్నారు. నాకు ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది ప్రీ పాండమిక్ నేను చెప్పిన ఈ నెంబర్స్ అనేది. ఈవెన్ దెన్ ఒక్క సెకండ్ ఆగండి. నాకు ఒక డౌట్ ఏంటంటే, అంటే మనది డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు మీరు చెప్పిన మనం ఒకవేళ కానీ హై ఇన్కమ్ అనుకుందాం. హై ఇన్కమ్ మీరు అన్న దాని ప్రకారం పర్ క్యాపిటా $50 per day అన్నారు. రైట్, $50 and above. నెలకి మనిషికి ₹1,00,000. నెలకి మనిషికి అరౌండ్ ₹1,20,000 మనిషికి. లెట్స్ సే ఫ్యామిలీ ఆఫ్ 4 people ఉన్నారు అనుకుందాం. ఫ్యామిలీ ఆఫ్ 4 people ఒకవేళ ఉన్నారు, అందులోని ఆల్ ఇన్కమ్స్ పుట్ టుగెదర్ ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి దే మే హ్యావ్ మల్టిపుల్ ఇన్కమ్స్ ఆల్సో కదా ఖచ్చితంగా. సో అంతా కలిపి వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అన్ యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 3 to 4 lakhs. అదే మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 3 to 4 lakhs, విచ్ ఇస్ క్వైట్ కామన్. మెట్రోస్ లో మనం చూస్తున్నప్పుడు మెజారిటీ లేకపోతే వీళ్ళు ₹1,00,00,000 ఇల్లు, 3 కోట్ల విల్లాలు అవి కొనలేరు. సో దట్ నంబర్ ఇట్ సెల్ఫ్ మరి ఇన్ని ఫ్యూ ల్యాక్స్ ఉన్నాయా అంటే అంత డివైడ్ ఉంది ఇన్ రియాలిటీ, ఇన్ బిట్వీన్ రియాలిటీ అండ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫైలింగ్ టాక్సెస్ అని అర్థమేమో. మరి అన్ని మర్సిడీస్ లో BMW అమ్మేస్తున్నారు, ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్ సంవత్సరానికి. అవునవును, అదే దీన్ని బట్టి, ఈ డెఫినేషన్ బట్టి, ఈ డేటా బట్టి ఒక లేట్ 20s లోనో ఎర్లీ 30s లోనో ఉన్న డబుల్ ఇన్కమ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళిద్దరూను మోర్ దెన్ $1,00,000 a month సంపాదిస్తారు. సో వాళ్ళు హై ఇన్కమ్ గ్రూప్ లో ఉన్నట్టు. బట్ మన టర్మినాలజీలో మనం మిడిల్ క్లాస్ అంటాం. యా, ఎందుకంటే అదే ఇదొక డేటా. బట్ మిడిల్ క్లాస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్యాష్ ఆర్ ఇన్కమ్. కరెక్ట్. మిడిల్ క్లాస్ అబౌట్ మైండ్ సెట్ అండ్ మిడిల్ క్లాస్ ఇస్ అబౌట్ ద వాల్యూ సిస్టమ్ ఆల్సో. కరెక్ట్, నైస్. ప్రీ పాండమిక్ అన్నారు, పోస్ట్ పాండమిక్ లో అంటే దీంట్లో మేజర్ చేంజ్ ఏంటంటే ఎక్కువ మంది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి ఒక 3 కోట్ల మంది లో ఇన్కమ్ గ్రూప్ లో పడిపోయారు. అదొకటి సాధించాం అన్నమాట. అది అలాగే అప్పర్ మిడిల్ నుంచి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లోకి, ఇంకా డైరెక్ట్ గా లో ఇన్కమ్ గ్రూప్ లోకి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఉంటారు. ఒక్క హాస్పిటల్ బిల్లు ఇన్ని లక్షల మందికి తగిలిన హాస్పిటల్ బిల్ కట్టిన ప్రతి ఫ్యామిలీ కూడాను
గేర్ జల్ల వాళ్ళకి అది. కొన్ని లక్షల మందికి హాస్పిటల్ బిల్స్ కట్టారు కదా లాస్ట్ 1-2 years లో. ఆ ఒక్క బిల్లు చాలు వాళ్ళని ఒక స్టేజ్ కిందకి లాగేయడానికి, ఇల్లు అమ్ముకుని పొలం అమ్ముకుని చేసిన పనులకి. కరెక్ట్. యాక్చువల్గా అది ఇంకొక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించిన పేపర్ ఒకటి, ద రోల్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. దాంట్లో మంచి అంటే ఒక మంచి విషయం రాశారు వాళ్ళు. ఈ కాంటెక్స్ట్ లో అది యాక్చువల్గా ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ రీడ్ ఇట్ అవుట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ అంటే బై మైండ్ సెట్ మిడిల్ క్లాస్, లెట్స్ సే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్, మిడిల్ క్లాస్ గవర్నమెంట్ నుంచి ఏమీ ఆశించకూడదు అని వాదిస్తున్న కొంతమందికి ఇది వింటే కనుక అర్థమవుతుంది. ఏంటంటే middle class has a salutary impact through various ways on the society. For instance, the middle class is where entrepreneurs that foster innovation and growth emerge. Middle class values also encourage the accumulation of human capital via education and savings that can then be used for productive investment in the economy. Moreover, in comparison to the poor, the middle class has the ability and power to demand better public service delivery and greater accountability from public officials and support growth-oriented policies. Right? So the role of middle class in a society for the good of society is obviously there is no question about it. I mean, there's a lot of research on that, and in Asia or in the developed countries or whatever. So what the government then should do to basically nurture the middle class అనేది కూడా చూస్తే కనుక ఒకటి more specific to the Indian middle class, the starting point has to be a reordering of the taxation and benefits matrix. In other words, the overall tax burden should be reduced, even as the benefits such as public health care, which has been exposed to be woefully inadequate, and of course education, these benefits should be ramped up even as you are trying to rationalize or reduce the tax burden. Doing this would necessarily require the government to make the tax system more progressive and demand higher taxation from the rich. Similarly, the government must do everything it can do to bring down the cost of living for the middle class. For example, making the housing affordable. And the third big thrust has to be to address the lack of jobs and falling labor force participation rate. So this will require a concerted effort to improve the skills of India's middle class. These are the recommendations from that Asian Development Bank paper. What I would advise, నిజంగాను ఈ పాడ్కాస్ట్ వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ పాయింట్ స్ట్రైక్ అయితే ప్లీజ్ గో బ్యాక్ అండ్ వన్స్ అగైన్ లిసన్ టు వాట్ నాగ్ గారు రెడ్ అవుట్. ఆన్సర్ అక్కడే ఉంది ఆల్రెడీ. ది ఆన్సర్ ఇస్ ఆల్రెడీ దేర్. మిడిల్ క్లాస్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఇన్ దేర్ హ్యాండ్ విల్ యాక్చువల్లీ రీజువినేట్ ది ఎకానమీ. అదే చేస్తుంది. మిడిల్ క్లాస్కి వచ్చే లోన్లు ఆర్ లో రిస్క్ లోన్స్. ఇప్పుడు హై ఎండ్ లో ఉన్న పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళు డిఫాల్టర్స్ అవుతారు తప్ప ఇక్కడ దీస్ ఆర్ మోర్ ఆర్ లెస్ సెక్యూర్ లోన్స్. హోమ్ లోన్ అవ్వచ్చు, కార్ లోన్ అవ్వచ్చు, లేకపోతే శాలరీ బేస్డ్ పర్సనల్ లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు. వీళ్ళని డెట్ లోకి తొయ్యకుండా ఒకవేళ కానీ ఉంచితే ఎకానమీ బయోయింట్ అయిపోతుంది. పూర్ నుంచి పెద్ద కన్సంప్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము. దే ఆర్ లివింగ్ ఆన్ డోల్ ప్రెటీ మచ్. అండ్ హయ్యర్ క్లాస్ వాడు, మీరు ఎంత మంచి మాట, నాకు చాలా ఇందులో మీరు చెప్పిన దాంట్లో నేను ఎప్పుడు వినలేదు, ఆ ఆర్టికల్ నేను చదవలేదు. బట్ వాట్ ఐ లవ్డ్ ఎస్పెషల్లీ ఒక సెంటెన్స్ మధ్యలో ఇస్ దే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ మోర్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని ఏదైతే మీరు నిజమే. పైన ఉన్నవాడు డస్ నాట్ కేర్, హీ కెన్ డూ ఇట్ హిమ్సెల్ఫ్. వాడు ఒక ప్రపంచం క్రియేట్ చేసేసుకోగలడు. పూర్ కెనాట్ క్వశ్చన్. వాట్ ఎవర్ గుడ్ హ్యాపెన్స్ హ్యాస్ టు హ్యాపెన్ ఫ్రమ్ సమ్మన్ హూ ఇస్ aspiring to get better. Whether it is a startup, whether it is a clean street, whether it is a working street light,
ఏదైనా కూడాను ఆ మిడిల్ క్లాస్ వల్లే జరుగుతుంది. చాలా కరెక్ట్ మాట అది. బికాస్ దే ఆర్ ఆల్వేస్ ఆస్పిరేషనల్. ఓ వీ షుడ్ మూవ్ అప్, వీ షుడ్ అచీవ్ మోర్, వీ షుడ్ గెట్ బెటర్ విత్ అవర్ లైఫ్స్. మిడిల్ క్లాస్ కి అంటే మన వాళ్ళు లగ్జరీ ప్రొడక్ట్స్ మీద సిన్సెస్ ట్యాక్స్ అది అంటే డబ్బులు ట్యాక్స్ రూపంలో ఒకటే కాదు కదా. మన వాళ్ళు జిఎస్టీ అని చెప్పి రేషనలైజ్ అని వాళ్ళు అన్నారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇర్రేషనల్ అని మీరు నేను ఇండియాలో ఉన్న అంత భజన కొట్టిన వాడికైనా దట్ 28% ట్యాక్స్ స్లాబ్ ఇస్ ఫూలిష్. అది అందరికీ తెలుసు అది. వాట్ ఎవర్ మనీ ఈస్ లెఫ్ట్, ఇఫ్ ఐ హ్యావ్ 10,000 రూపీస్ మోర్, నేను ఏం చేస్తాను సార్? ఇఫ్ ఐ హ్యావ్ 10,000 రూపీస్ మోర్ నేను ఏం చేస్తాను? బికాస్ ఐఎమ్ మిడిల్ క్లాస్ అయితే ఐఎమ్ ఆస్పిరేషనల్, ఐ వాంట్ టు గెట్ బెటర్ విత్ మై లైఫ్. నేనేంటి, ఐ విల్ ఈదర్ గో అవుట్ అండ్ బై అ బెటర్ టీవీ, ఐ విల్ గో అండ్ బై అ బెటర్, లేకపోతే ఐ విల్ గో ఫర్ అ హాలిడే, లేకపోతే ఐ విల్ బై సంథింగ్ బెటర్ ఫర్ మై కిడ్స్, ఐ విల్ గెట్ దెమ్ ఇంటూ అ బెటర్ స్కూల్. All of this in turn again is being taxed by the government anyway. ఎలాగో జరుగుతుండే కదా అది. ఆ దగ్గర 5% తీసుకునే బదులు వదలండి, దీని మీద 28%, 18%, 15% మీరు ఎలాగో తీసుకుంటున్నారు. ఐ విల్ బై అ బెటర్ కార్, దాని మీద మీరు 18% గుర్తున్నారు నాకు ట్యాక్స్. ఇట్ విల్ ఎనీవే కమ్ బ్యాక్ టు యూ. సేవ్ చేసుకుని ఏం చేయగలడు? బికాస్ దీస్ ఆర్ అండ్ మీరు చెప్పిన నంబర్ ప్రకారం నాకు చాలా సర్ప్రైజ్ ఏంటి అంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ లోనే మెజారిటీ ఇండియన్స్ ఉన్నారు అని మీరు అన్నారు. మీరు చూసిన స్టాటిస్టిక్ ప్రాబబ్లీ నేను కూడా చూసానేమో. మన వాళ్ళు చాలా మంది ఆ పువర్ దీంట్లోకి వచ్చేసారు అన్న, ఎస్పెషల్లీ ఈ టర్మ్ లోని కిందకి దిగిపోయి లాస్ట్ 2 years లోని. చైనా మనంత ఎఫెక్ట్ అవ్వలే. చైనాలో పీపుల్ హ్యావ్ ఫాలన్ ఫ్రమ్ మిడిల్ టు లోవర్ ఇన్కమ్ గ్రూప్. మన దగ్గర దే ఫాలన్ ఫ్రమ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్ టు పువర్. సో వాళ్ళ చేతిలో ఉన్న డబ్బు విల్ కమ్ బ్యాక్ ఇన్ టు సర్క్యులేషన్. ఇట్ విల్ ఆటోమేటికలీ కమ్ బ్యాక్ ఇన్ టు సర్క్యులేషన్. బికాస్ బ్లాక్ మనీ లాగా ఇది బ్లాక్ మనీ కాదు కదా. మిడిల్ క్లాస్ వాడికి బ్లాక్ మనీ అనే అంత లగ్జరీ లేదు. ట్యాక్స్ పడిపోయిన తర్వాత వచ్చిన డబ్బే వాడిది. సో ప్రతిసారి కూడా వీళ్ళ మీద ఎందుకు పడతారు? ఓపెన్ అప్ ది ఎకానమీ, డోంట్ గివ్ అ ట్యాక్స్ బ్రేక్ డైరెక్ట్లీ, క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ ఇన్ వి ఆర్ అలౌడ్ టు సేవ్ అ లిటిల్ మోర్ ఇండైరెక్ట్లీ. ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇందాకన్నా ఇంకొక మాట మీరు చదివిన ఆర్టికల్లో హెల్త్ ఎడ్యుకేషన్ బికాస్ గవర్నమెంట్ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్. మీరు ఎవరు, వీళ్ళు కట్టుకోలేరు, అది కాకుండా వీళ్ళని గుర్తారు. గివ్ అ ట్యాక్స్ బ్రేక్ ఫర్ దోస్. అక్కడ ఖర్చు పెట్టిన బిల్లు తెచ్చి చూపించినందుకు గాను ఒకటి క్రియేట్ చేయండి. మీ చేతిలో ఉన్న పనే కదా, గవర్నమెంట్ చేతిలో ఉన్న పనే కదా. ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్స్ ఉంది, మెడికల్ ఎక్స్పెండిచర్ అప్ టు దిస్ మచ్. ఇప్పుడు ఎలా అయితే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మీద 2.5 lakhs వరకు ఇస్తున్నారు కదా ట్యాక్స్ బ్రేక్, మన పిఎంఏవై వాళ్ళు ఇచ్చినప్పుడు అటల్ పథకం 2.5 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ పర్ ఇయర్ ఏదో లెక్క ఉంది కదా దానికి, కెన్ బి సేవ్డ్ అని చెప్పి. అలాగా దాని మీద కడుతున్న ఇంట్రెస్ట్ కి గివ్ అస్ ఎ ట్యాక్స్ బ్రేక్. ఇట్ ఈస్ వైట్, మీ ఎదురుకుండా కనబడుతుంది కదా. ద పర్సన్ ఈస్ పేయింగ్ ఇంట్రెస్ట్ టు యువర్ బ్యాంక్. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ దెర్ ఇస్ అన్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ విచ్ ఇస్ బీయింగ్ పెయిడ్. దానికి ఎక్స్ట్రా ఇవ్వండి. ఇప్పుడు ఎలాగైతే మనకి అప్ టు 3.5 lakh రూపీస్ ఉందో, ఇవన్నీ కలుపుకుంటే దాన్ని 6 lakhs చేయండి. ఆ 2.5 lakh రూపీస్ ఆఫ్ కన్సంప్షన్ మార్కెట్ లో పెంచినట్టు అయిపోలేదా ఇమీడియట్ గా? ఎవడు వదులుకోడు, బికాస్ దే వాంట్ టు గెట్ బెటర్ ఇన్ లైఫ్. నాకు ఒకవేళ ఇది కానీ పెరిగితే నేను ఐ విల్ గో ఫర్ ఎ బెటర్ హౌస్. నాకు కార్ లోన్ మీద అప్ టు ఎంత అని చెప్పి బ్రేక్ ఇవ్వండి, కార్ మార్చేస్తారు మెజారిటీ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా. దే విల్ డూ ఇట్. హెల్త్ కేర్ బిల్ మీద ఇంతవరకు ఇవ్వండి. నాకు తమాషైన విషయం ఏంటి తెలుసా నాగ్ గారు, కార్పొరేట్ కంపెనీస్ హ్యావ్ దిస్ ఆల్రెడీ, ఈవెన్ పిఎస్యూస్ హ్యావ్ దిస్. వాళ్ళకి ఒక బిల్ అమౌంట్ కి ఇట్ ఇస్ రీఎంబర్స్డ్ టు దెమ్ కదా. సో ఇదేదో కొత్త కాదు, గవర్నమెంట్ కంపెనీ చేస్తుంది, గవర్నమెంట్ చేయట్లా. ఎప్పుడు ఎంప్లాయీకి ఎందుకు ఇస్తారు సార్ బెనిఫిట్? అంటే బయట వాడు ఎంప్లాయీ కాదు కాబట్టి వాడికి లేదా సీను? మొన్న కూడా ఎంప్లాయీల తాలూకా టీడీఎస్ కౌంట్ పెంచారు, వాళ్ళకి ఫిట్మెంట్ అని చెప్పి. వాళ్ళు మాత్రం చిన్న ఓటు బ్యాంక్ అది, బట్ రోజు వాళ్ళతో పని చేయాలి కాబట్టి వాళ్ళని మాత్రం అలా దువ్వుతూ ఉంటారా? వాళ్ళకి ట్యాక్స్, వాళ్ళ జీతం కట్టే ట్యాక్స్ పేరు వాడు కూడా ఆ కోవకి చెందిన వాడే. అదే ప్రభుత్వాలు అంటే ఈ ప్రభుత్వం గురించనే కాదు, ఇన్ జనరల్ ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ వెల్ఫేర్ ఓరియంటెడ్ ప్లాన్ అంటే కనుక దే ఆల్వేస్ లుక్ ఎట్ ద పూర్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్స్, వాళ్ళకి ఏం చేద్దాం అని చెప్పేసి. అలాగే డెవలప్మెంట్ ఓరియంటెడ్ అయితే కనుక దే ఆల్వేస్ లుక్ ఎట్ ద బిజినెస్ హౌసెస్, రైట్? మరి మధ్యలో ఈ మిడిల్ క్లాస్, ఈ మధ్యలో వాట్ ఆర్ యూ కాల్ దెమ్, professionals and salaried class, let's say. అవునండి, Salaried class and of course small businessmen and all.
వాళ్ళకి మీరేం చేస్తున్నారు? వాళ్ళకి మీరు బిజినెస్ హౌసెస్ కి ఎలా అయితే కనుక ట్యాక్స్ తగ్గించి కానీ లేకపోతే వేరే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇలాంటివన్నీ ఇచ్చి కానీ వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తున్నారో వీళ్ళని కూడా ప్రోత్సహించండి ఇన్ టర్మ్స్ బై ఆఫరింగ్ ఇదర్ rebates or deductions linked to healthcare or education or whatever else. ఎడ్యుకేషన్ బిల్ ఇంత మీద ఇస్తాము అని చెప్పండి. Skill develop- so for example, why can't you offer some tax rebate if somebody enrolls and completes a skill development program, spends say let's say 1 lakh rupees on online 1-year program to develop some skills towards something. చేయొచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు eventually మేము it చిన్న కంపెనీ కదా improves నాకు the గారు. productivity. It improves the Yes. productivity of that person, and hence it improves the economy of the entire economy in the country. కంపెనీలన్నీ చేస్తాయి. నాకు అదే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు వాట్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు, ఇప్పుడు మేము చిన్న కంపెనీ, మేము మా స్టాఫ్ అందరికి మేము వీ హ్యావ్ అన్ యాన్యువల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ వేర్ వీ సే దట్ ఓకే మీకు ఇది లింక్డ్ ఇన్ లెర్నింగ్ లోని మేము డబ్బులు కట్టేసాము, ఈ కోర్సులు మ్యాండేటరీ, ఇది కాకుండా మిగిలిన కోర్సులు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, వీ విల్ పే దట్ మనీ బ్యాక్ టు యూ అని చెప్పి వీ మేడ్ ఇట్ మ్యాండేటరీ టు ఎవ్రీవన్. ప్రతి కంపెనీకి ఉంటుంది కదా, కొన్ని కంపెనీలకు లైబ్రరీ ఇది ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఆ స్థాయిలో చేయాలని కాదు. నాకు మనం వీ వాంట్ టు బికమ్ యుఎస్ఏ అంటాం కదా, అంటే మనకి ఒక రోల్ మోడల్ లాగా వి సే దట్ ఓకే అమెరికన్ క్యాపిటలిస్టిక్ సొసైటీ ఇస్ అవర్ ఐకాన్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ట్యాక్స్ ది అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర కూడా కంగాళీలు ఉంటాయి, కానీ ఇట్ ఈస్ అప్ టు అస్, దే ట్రస్ట్ దేర్ ట్యాక్స్ పేయర్, ఇట్ ఈస్ అప్ టు అస్ టు డిక్లేర్ నేను ఇంత, ఇదిగో ఇవి నా ఖర్చులు, ఇదంతా అయిన తర్వాత ఇంత మీద నేను ట్యాక్స్ కట్టాలి. ఆల్ ఖర్చులు, బిజినెస్ మ్యాన్ ఒక్కడికే ఖర్చులు ఎందుకు ఎలవడు, మనకెందుకు ఖర్చులు ఎలవడు కాదు, మన ఖర్చులు కాదా? ప్రొఫెషనల్స్ కి 50% స్ట్రైట్ అవే వాళ్ళది ఎక్స్పెండిచర్ కింద ట్రాక్ చేసేస్తుంది గవర్నమెంట్. మీరు బిల్లు కూడా ప్రొడ్యూస్ చేయక్కర్లే. మీది నాది మనకు ఆ లగ్జరీ ఎందుకు లేదు? మన ఎక్స్పెండిచర్ కాదు. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి కారు ఉంది, ఆయనకి రెంట్ ఉంది, ఆయనకి డ్రైవర్ జీతం ఉంది, మీకు నాకు కూడా ఉంది కదా. కంపెనీ చేస్తుంది ఆ పని, సిటీసీలో కాంపోనెంట్ గా కంపెనీ చేస్తుంది ఆ పని, గవర్నమెంట్ చేయదు. అంటే మనం ట్యాక్స్ కట్టుకున్నప్పుడు దట్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్. You are spending that money, and where are you spending it? You are spending it in the open market, which is again being taxed in the form of indirect taxes by the same government. చెప్పండి, ఓకే ఈ బిల్లులు ప్రొడ్యూస్ చేయండి ఇంతవరకు అని చెప్పి. వై ఆర్ వి నాట్ గివెన్ దట్ లగ్జరీ? ఇంక్రీజ్ స్పెండింగ్ కదా. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఏంటి, క్రెడిట్ ఆఫ్ టేక్ పెరగట్లేదు ఇండియాలోని, పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు డెట్, బట్ ది యాక్చువల్ కన్స్యూమర్ సైకిల్ మనది. నిఫ్టీ ఇస్ నాట్ ది బారోమీటర్, మీకు నాకు తెలుసది. నిఫ్టీ 18,000 వెళ్ళిపోయిందంటే అబ్బో ఇండియా షైనింగ్ కాదు, మార్కెట్ పరిస్థితి బాగాలేదు, 45 years లో లేనంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయం. అది 45 years హైలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం ఏంటి? ఇంత షైనింగ్ ఉన్న మార్కెట్ లో మనం లైఫ్ హైలో నిఫ్టీ కొట్టుతోంది. రోజు స్టార్ట్అప్లు అంటున్నాం, యూనికార్న్లు అయిపోయి అంటున్నాం. దేర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద డైరెక్ట్ ఇండికేషన్, పూర్ రిచ్, ఆ యూనికార్న్లు అన్ని రిచ్చే. అంటే వై ఆర్ వి నాట్ ఎంకరేజింగ్ త్రూ బడ్జెట్? బడ్జెట్ ఇస్ ది, ఎందుకు జనాలు ఇంట్రెస్ట్ గా బడ్జెట్ చూస్తారు సార్? అందులో మెజారిటీ అంతా సొల్లే, ఏం అర్థం అది, ఊరికే డబ్బలు కొట్టడం తప్ప. మనం ఈ ఒక్క ముక్క కోసం ఎందుకు చూస్తాం? సో దట్ వీ హ్యావ్ మోర్ మనీ టు స్పెండ్ ఆన్ అవర్ ఫ్యామిలీస్ అండ్ అవర్ కిడ్స్. అంతకన్నా వాట్ ఎల్స్ డు వి నీడ్? అండ్ దట్ ఈస్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద సొసైటీ. ఎంత రీజువినేట్ అయిపోతుంది సొసైటీ, మొత్తం అంతా రీజువినేట్ అవుతుంది ఎకానమీని. ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, యు గివ్ మోర్ మనీ ఇన్ టు మిడిల్ క్లాస్ పర్సన్, will make sure that spending money on aspirational things. So let's wrap up this point here. So all we are asking on behalf of middle class, two of us are asking is that put more money into the middle class, just like you are putting more money in the hands of business houses, so that we can also contribute to the economy. అది మన రెండో పాయింట్. ఇది యాక్చువల్ గా క్రిప్టో గురించి మనం ఇంత ముందు ఆల్రెడీ ఒక ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్, అలాగే ఒక విహంగ వీక్షణ ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకున్నాం. సో దాంట్లో మనం అనుకున్నట్టే స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఏంటంటే ట్యాక్స్ చేయడం అనేది. సో ది సమ్ సార్ట్ ఆఫ్ లెజిటిమసీ క్రిప్టో కరెన్సీస్ అనేది. కాకపోతే నాకు అక్కడ అలాగే మనం ఇంతకుముందు అనుకున్నట్టే గవర్నమెంట్సే దీంట్లో దిగుతాయి,
అనేది. సో అలాగే అనుకున్నట్టే ఆర్బీఐ కూడాను డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. అంతవరకు ఓకే. కానీ నాకు ఒక విషయం కొంచెం సస్పిషియస్ కనిపించింది. ఏంటంటే వీళ్ళు క్రిప్టో కరెన్సీని కరెన్సీ లాగా చూస్తామని చెప్పలేదు కదా. వీళ్ళు కేవలం ఎసెట్ లాగా చూస్తామని చెప్పారు ప్రస్తుతానికైతే. ఎసెట్ లాగా చూసి నువ్వు అది కొని అమ్ముతా ఉంటే గనక ట్యాక్స్ చేస్తాం అని చెబుతున్నారు తప్పితే దీన్ని కరెన్సీ లాగా అంటే ఒక టాటా మోటార్స్ వాడు మీరు క్రిప్టో కరెన్సీలో కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము మీరు కారు కొనాలంటే కనుక అనేది అలాంటి జరిగితే కనుక అప్పుడు యాక్చువల్గా దట్ ఈస్ ట్రూలీ మెయిన్ స్ట్రీమ్ అడాప్షన్ ఫర్ క్రిప్టో కరెన్సీ. కానీ అలాంటిది జరుగుతుందా లేకపోతే ఆర్బీఐస్ డిజిటల్ కరెన్సీ తప్ప మిగతావన్నీ కేవలం ఎసెట్స్ మాత్రమే, దే కెనాట్ బి ఏ మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్ అని కూర్చుంటారా ముందు అనేది ప్రశ్న. మనకి ఫస్ట్ ఏంటంటే మీరు నేను శభాష్ అనుకోవచ్చు. ఇవాళ ఫస్ట్ పాడ్కాస్ట్ లో మనం మాట్లాడుకున్నప్పుడే దిస్ ఇస్ ది ఓన్లీ వే ఫార్వర్డ్ అని మనం మాట్లాడుకున్నాం. ఓన్లీ వే. తర్వాత మనం ట్విట్టర్ స్పేస్ లో ఇదే మాట్లాడుకున్నాం. మన విహంగ వీక్షణ నేను ఫస్ట్ అంటే హరివిల్ పాడ్కాస్ట్ గురించి మాట్లాడుతున్నాను వెన్ యూ హ్యాడ్ మీ యాజ్ ఎ గెస్ట్ అప్పట్లో. తర్వాత మనం ఈ ఫ్యూ వీక్స్ ఎగో చేసిన దీంట్లో కూడా మాట్లాడుకున్నాం. ట్యాక్స్ ఇట్, దట్ ఈస్ ది ఓన్లీ వే ఫార్వర్డ్, యూ కెనాట్ రెగ్యులేట్ ఇట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. థ్యాంక్ఫుల్లీ గవర్నమెంట్ అంటే దట్ ఈస్ ది ఓన్లీ కామన్ సెన్స్ లేండి. అంటే మనం ఏదో ఎవడైనా అదే ప్రెడిక్ట్ చేయాలి. ఈదర్ యూ మేక్ ఇట్ ఇల్లీగల్ ఆర్ యూ ట్యాక్స్ ఇట్. దర్ ఆర్ ఓన్లీ 2 ways. దట్స్ ఆల్. యూ కెనాట్ మేక్ ఇట్ ఇల్లీగల్, ఇట్స్ బికమ్ టూ బిగ్. నౌ ఫస్ట్ స్టెప్ ఇందులోని ఇండియా పరంగా మనం అంటే మన వాళ్ళు ఎప్పుడు కూడాను చిన్న అది మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండింటికి ఉన్న జబ్బే. ముందు టు టెస్ట్ ది వాటర్స్ లాగా చిన్నదోటి వేస్తారు. వేసిన తర్వాత కొన్నాళ్ళకి హౌ ఇస్ ది రియాక్షన్ అని చెప్పి గేట్ చేస్తారు. గేట్ చేసిన తర్వాత మళ్ళీ యూటర్న్ వేసి ఇంకొకటి పెడతారు దానికి. 2018లో ఇదే సేమ్ ప్రభుత్వం ఇల్లీగల్ చేసింది. మీకు గుర్తుంటే క్రిప్టో కరెన్సీ అన్నమాట ఇట్ ఈస్ ఇల్లీగల్ అని చెప్పింది. ఆ రోజు బిట్ కాయిన్ పెద్ద క్రాష్ అయిపోయింది. ఏదో ఇండియా లాగా మిగిలిన కూడా చేసేస్తాయి. Then suddenly they realized that they did not even know what cryptocurrency is when they made that statement. మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ లో అప్పట్లో ఆర్బీఐ గవర్నర్ వచ్చి అలా కాదు వీఆర్ స్టిల్ స్టడీయింగ్ ఇట్ అని మరుసటి వారం తర్వాత చెప్పాడు ఆయన. అప్పుడు పాపం ఉన్న ఎక్స్చేంజెస్ 2-3 బలవంతంగా మూయించేసి హడావిడి చేశారు. మనం ఏది చేసినా మోర్కప్ అనే చేస్తాం మనం ఫస్ట్ స్టెప్ లో, ఎప్పుడు అంతే మనకి. నౌ ఇన్ అక్టోబర్ జస్ట్ బిఫోర్ దిస్ బిల్ కదా, ఈ అక్టోబర్ లోని ఒక స్టేట్మెంట్ దట్ దే మేడ్ వాజ్ we intend to treat crypto as a commodity rather than currency అని రాశారు. మన వాళ్ళు టేబుల్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న ఒక స్మాల్ ప్రింట్ లో ఒక టర్మ్ అనమాట. దే వర్ టేబులింగ్ దిస్ బిల్ కదా, ఈ క్రిప్టో కరెన్సీ బిల్ అని చెప్పి వచ్చేస్తుంది ఈ సంవత్సరం అనుకున్నాం, కానీ ఇంతవరకు ఇంకా టేబుల్ అవ్వలేదు కదా మనకి. సో అందులో వాడిన మాట అది. ఇది అగైన్ we saw that this is the only way for the government to see that it has to be treated only as a commodity or as a derivative product. It cannot be treated at par as currency because then the government తాలూకా పవర్ అంత ఏ గవర్నమెంట్ చేయదు. అది మనకి తెలిసిన విషయం. అది టూ మచ్ ఆఫ్ అన్ ఎక్స్పెక్టేషన్. అందుకే ఆ ఫియట్ మధ్యలో రిచ్ కి పూర్ కి మధ్యలో మిడిల్ క్లాస్ లాగా మనకి ఇక్కడ క్రిప్టోకిను ఫియట్ కరెన్సీకి మధ్యలో ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనే గ్లూని మళ్ళీ మన వాళ్ళు పట్టుకొస్తున్నారు దాంట్లో కూడా. ఇప్పుడు కూడా ఇంకా నిన్న బడ్జెట్ సమావేశంలో అనౌన్స్ చేసినా కూడాను ద టెర్మినాలజీ దట్ దే హ్యావ్ యూస్డ్ ఇస్ క్రిప్టో అన్న మాట వాళ్ళు వాడలేదు. మీరు చూసుంటారు కదా, దట్ దే యూజ్ ద టర్మ్ డిజిటల్ అసెట్. దే సెడ్ వి విల్ ట్యాక్స్ 30% ఫ్లాట్ irrespective of your income. We will straight away tax 30% on any digital asset అన్నమాట వాడారు. So primarily this will have to do more with NFTs and other crypto derivative products in the future rather than just cryptocurrency itself. ఎందుకంటే ఎనీ క్రిప్టో ఎక్స్పర్ట్ ఇవాళ మనం అడిగితే, అంటే ఆ ఎక్స్పర్ట్ అన్న టర్మ్ ఇస్ వెరీ క్రిప్టో విషయంలోనే చాలా డేంజరస్ కానీ, బట్ ఎనీ వన్ దట్ వి ఆస్క్ is now saying that okay, market has begun with cryptocurrencies, but whatever volume will happen, whatever money will be made will be through their derivative products. అందులో NFT is just the first one అని చెప్పిన మాట కదా. మొన్న నేను ట్విట్టర్లో ఒక యాడ్ చూస్తున్నాను. మన మారిస్ గ్యారేజెస్, ఎంజీ కంపెనీ, దే themselves are launching NFTs. వాళ్ళే రోజు యాడ్ పెడుతున్నారు, ట్విట్టర్లో ప్రమోటెడ్ పోస్ట్ లో వస్తుంది. ఎంజీ మింట్ NFTs with us అనుకుంటా. అంటే కంపెనీస్ themselves are getting into it.
మీకు గమనించే ఉంటారు కదా, ఇలాన్ మస్క్ కొన్నాళ్ళ క్రితం టెస్లా కలెక్టిబుల్స్ లాంచ్ చేశాడు ఆయన. మోడల్స్ ఆఫ్ సైబర్ ట్రక్, టెస్లా క్యాప్, చొక్కా, ఇలా టుంబురి ప్రొడక్ట్లు అనమాట. నేను వాడి కార్ల తాలూకా మోడల్స్ ఇలాంటివన్నీ కలిపి వాడే టెస్లా అఫీషియల్ వెబ్సైట్ లో అమ్మడానికి. అక్కడ దే యాక్సెప్ట్ క్రిప్టో అఫీషియలీ. సో హీ మస్ట్ హ్యావ్ ఫౌండ్ అ లూప్ హోల్. ఆయన ఈధర్ దాన్ని పట్టుకెళ్ళి ఇంకెక్కడో ఇన్కార్పొరేట్ చేయడం ఏదో చేసి ఉంటాడు, లేకపోతే హీ మస్ట్ హ్యావ్ ఫౌండ్ అ లూప్ హోల్ టు కన్వర్ట్ ఇట్ వయా మీడియా సమ్వేర్ ఇంటూ ఫియట్. బికాస్ అఫీషియల్ గా ఆ పని చేయకూడదు కదా ఇంకా, అకార్డింగ్ టు గవర్నమెంట్, బికాస్ గవర్నమెంట్ కెనాట్ ట్యాక్స్ ఇట్ యట్. బట్ ఈ 30% ట్యాక్స్ ఎక్కడైతే చేశారో ఇది జనాలు ఫర్ దెమ్ ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. It is not at par with stocks or any other derivative product or commodity yet, because loss cannot be offset. ఆ మాట క్లియర్ గా చెప్పేసింది ఆవిడ. చూసారా మీరు ఆ మాట? మనోళ్ళు తెలివైన వాళ్ళు కదా, ఎక్కడైనా ₹1 లాస్ ఆఫ్సెట్ ఇవ్వకూడదని నాది కూడా ఒపీనియన్ లేండి. ఒకవేళ లాస్ ఆఫ్సెట్ ఇచ్చేస్తే ఆల్ అదర్ లాసెస్ ని, ఆల్ అదర్ ప్రాఫిట్స్ ని యూఎస్డి టెథర్ కానీ యూఎస్డి కాయిన్ కానీ ఇలాంటిది ఏదో ఒకటి కొనేసి జనాలు దీంట్లోకి తోసేసుకుని ఇక్కడ లాస్ చూపించేస్తారు. అది స్టేబుల్ కరెన్సీ కదా, అది ఎక్కడికి వెళ్ళదు కదా, డాలర్ కదా, డాలర్ కొనేసినట్టే కొనేసుకొని ఆ మొత్తాన్ని ఇక్కడ లాస్ కింద చూపించేస్తారు. సో మన వాళ్ళు అది తెలివితేటలు కాబట్టి అదే అగ్రీ లేండి. కానీ సో ట్యాక్స్ చేయడానికి వీడు ఎలా ట్రాక్ చేస్తారు అసలు ట్రాన్సాక్షన్స్? మరి మనమే చూపించుకోవాలి. ప్రస్తుతానికి ఇండియాలో ఒక పుకార్ ఏముందంటే, దే హ్యావ్ ఆల్సో ఆస్క్డ్ ఫర్ 1% ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనే పుకార్ ఒకటి ఉంది. బిల్లు ఇప్పుడు ఇంకా టేబుల్ అవ్వలేదు, ఈ సంవత్సరం ఇంకా అవ్వదు. ఈ సెషన్ లో 15 బిల్స్ లోని క్రిప్టో బిల్ లేదు ఈ సంవత్సరం, సో బడ్జెట్ సెషన్ లో. సో ఇప్పుడు ఇంకా లేనట్టే, మళ్ళీ సమ్మర్ వరకు మనం మర్చిపోవచ్చు. మధ్యలో ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మన వాళ్ళు మొత్తం అంతా దాని మీద ఇంకా పడిపోతారు కదా. సో ఆ తర్వాత వరకు వీ కాంట్ టాక్ అబౌట్ ఇట్. 1% ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఒకవేళ పెట్టేస్తే మాత్రం ఇండియన్ ఎక్స్చేంజెస్ విల్ హ్యావ్ టు షట్ డౌన్. ఎవడు ఇండియాలో ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అడిగారట వీళ్ళు. అది నిజం కాకూడదని కోరుకుంటున్నాను. అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీద 1% వేసేస్తారట, వెదర్ బై ఆర్ సెల్. చచ్చిపోతారు ఇండియన్ ఎక్స్చేంజెస్ ఇంకెవడ అడడు. సో వీ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ అవర్ సెల్వ్స్. మనం మాట్లాడుకున్నాం నాగ్ గారు ఈ మాట మన విహంగ వీక్షణంలోనే. Taxes when it is converted to Indian rupees is the only logical way for the government. Right. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటి, లెట్స్ సే బిట్ కాయిన్, ఇథీరియం ఏదో మనం అమ్మాము, మన ఇండియన్ రూపీ అకౌంట్ లోకి మనం ఒక 10 లక్షలు తెచ్చుకున్నాం. కొన్నప్పుడు తాలూకా ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు నౌ ది ఓనస్ ఇస్ ఆన్ అస్. ఐ థింక్ దట్ ఈస్ ద వే ఫార్వర్డ్ లేండి, అది మనం చెయ్యాలి. ఎంతకి కొన్నామో బిట్ కాయిన్ కూడా మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లోంచి వెళ్ళి ఉండాలి కదా, లేకపోతే మన క్రెడిట్ కార్డు లోంచి వెళ్ళి ఉండాలి కదా, ఎప్పుడో కొనుంటాం కదా. సో కొన్నప్పుడు 8 లక్షలు వెళ్ళింది, 8 లక్షల వరకు కొన్నాం. ఇప్పుడు అమ్మేసిన తర్వాత మనకి ఇండియన్ రూపీస్ లో 10 లక్షలు వచ్చింది. ఆ 2 lakhs డిక్లేర్ చేసి దాని మీద 30% కట్టేస్తాం. సో ది ఓనస్ ఇస్ నౌ ఆన్ us టు మెయింటైన్ మెటిక్యులస్ రికార్డ్స్ ఆఫ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనకి ఏదైతే కంప్లీట్ అండర్ ద రేడార్ నడుస్తుందో ఐఎంపిఎస్ల ద్వారా, లేకపోతే టెత్తర్లు అవి కొనేసుకుని క్యాష్ లో ట్రాన్సాక్ట్ చేసి, అదంతా కూడాను ఇట్ ఇస్ గుడ్, ఇట్ ఇస్ వెరీ గుడ్ దట్ అవుట్ ఇన్ రెండు మనం చూపించుకోగలిగితే. స్టాక్ మార్కెట్ కూడా అంతే కదా నాగ్ గారు. కాకపోతే స్టాక్ మార్కెట్ జరుగుతున్న మంచి ఏంటి, ఈ పని మనకి మన స్టాక్ బ్రోకర్ చేసి పెడుతున్నాడు. మనం వెన్ వి డౌన్లోడ్ రిపోర్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ది ఇయర్, నువ్వు మొత్తం ఎంత లోడ్ చేసావు, ఎంత ప్రాఫిట్ వచ్చింది నీకు, అందులో ఎంత ఎల్టీసీజీ, ఎంత ఎస్టీసీజీ, ఇదే ట్యాక్స్ పర్సంటేజ్ అని మనకు ఒక స్టేట్మెంట్ ప్రతి బ్రోకర్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ జీరో తాలూకా రిపోర్ట్ పట్టుకెళ్ళి మన ఆడిటర్కి ఇస్తాం, ఆయన ఫైల్ చేస్తాడు. ఇందులో ఆ పని లేదు కాబట్టి ది ఓన్లీ ప్రూఫ్ ఇస్ బ్యాంక్ స్టేట్మెంట్. ఎక్కడ జనాలు దొరికిపోతారు, ఎక్కడో కొన్నది ఎక్కడ తెచ్చేసి, బికాస్ కన్ను పడింది కదా ఇప్పుడు, ఇట్ ఇస్ ఫ్రీ మనీ, 30% స్లాబ్ ఎప్పటికైనా కూడా. సో కన్ను పడింది కాబట్టి, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ వే ఫార్వర్డ్. ఐ థింక్ దట్ ఈస్ ద వే టు గో. Will there be any takers for RBI's digital currency? అంటే వీళ్ళు క్లియర్ గా, నా ప్రశ్న ఎందుకంటే మనం ఇది కూడా ఇంత ముందు మాట్లాడుకున్నట్టే, one of the basic tenets or expected benefits of cryptocurrency is that there is no central bank which will control the currency. Right? అలాంటప్పుడు ఆ సెంట్రల్ బ్యాంకరే ఆ కరెన్సీని ఇష్యూ చేస్తే
దాన్ని ఎవరు కొంటారు అనేది. లేదు లేదు ఇది ఒక మంచి చేశారు మన గవర్నమెంట్. ఈ విషయంలో మెచ్చుకోవాలి. అంటే సమ్మన్ హ్యాస్ డన్ దేర్ హోంవర్క్ వెల్. మనం అనుకున్నంత చేతకాని వాళ్ళు కాదనమాట. అప్పటికి ఇప్పటికీ కొంత మెరుగుపడ్డారు వీళ్ళు కూడా. మీరు అన్నట్టు ఏదో ఆన్లైన్ కోర్స్ చేసి వీళ్ళు కూడాను సర్టిఫికేషన్ పొందారు క్రిప్టోలో. నాకు నచ్చిన విషయం ఏంటంటే యూజింగ్ దేర్ ఎగ్జాక్ట్ టెర్మినాలజీ, in the year 2022-23 the Indian government will issue a digital currency, central bank digital currency, CBDC, which is not crypto, and clear ga announce chesaru. This is not crypto, it is equivalent to fiat currency and it will be treated as 1:1 at par with the Indian rupee is the exact terminology that they used. సో బేసిక్ గా దీని తాలూకు ఉపయోగం ఏంటి మనం అనుకోవచ్చు. అలాగైతే అసలు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? సింపుల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ స్టెప్ లో ఇస్ జస్ట్ టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ది ఫిజికల్ పేపర్ దట్ వి ఓన్ అని వీళ్ళ లెక్క. దే ఆర్ గెటింగ్ ఆన్ టు బ్లాక్ చైన్ త్రూ దిస్ మెథడ్. నాకు తెలిసి వాట్ షుడ్ హ్యాపెన్ కదా, ఇది ఒకవేళ కానీ వీళ్ళు నిజంగా చేయగలిగితే నాకు గారు, ఇండియన్ గవర్నమెంట్ విల్ బి అ పాత్ బ్రేకర్ ఇన్ వరల్డ్ ఎకానమీస్. ప్రస్తుతం మనకి క్రిప్టో మీద అవగాహన ఉన్న ఎవరికైనా కూడా దే విల్ నో ది టూ కైండ్స్ ఆఫ్ కాయిన్స్ బీయింగ్ స్టేబుల్ కాయిన్స్ అండ్ నార్మల్ మన క్రిప్టోలోని మిగిలిన బిట్ కాయిన్ ఎవ్రీథింగ్ కదా. వెదర్ ఇట్ ఈస్ యూఎస్డి కాయిన్, యూఎస్డి టెథర్, డై కాయిన్, ఇవన్నీ కూడాను దే హ్యావ్ లైక్ యూఎస్డి గోల్డ్. దే ఆర్ ఈ స్టాండర్డ్ కాయిన్స్ అయితే దే ఆర్ టేబుల్డ్ అట్ $1. యూఎస్డి టెథర్ ఇస్ ది బిగ్గెస్ట్ కాబట్టి టెథర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. టెథర్ ఇస్ ఆల్వేస్ $1. యూఎస్డి కాయిన్ ఇస్ ఆల్సో ఆల్వేస్ $1. యూఎస్డి గోల్డ్ ఉంది, దట్ ఈస్ ఆల్వేస్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ గోల్డ్. మార్కెట్ లో గోల్డ్ ఎంతైతే ఉందో అది ఎగ్జాక్ట్ గా అంతే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రాకింగ్ ఇట్ ఇన్ రియల్ టైం కదా. ఆల్ ఆఫ్ దీస్ కరెన్సీస్, ఇది జాగ్రత్తగా అంటే మన వాళ్ళు స్టడీ చేసి ఉంటే మాత్రం ఐ వుడ్ బి వెరీ ఇంప్రెస్డ్ బికాస్ ఇట్ లుక్స్ లైక్ దట్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ప్రైవేట్ ఎంటిటీస్. టెథర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రైవేట్ ఎంటిటీ. యూఎస్డి కాయిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఓన్డ్ బై కాయిన్ బేస్. వాళ్ళు ప్రమోట్ చేసిన కాయిన్ అది. ఇవి ఎందుకు చేశారు? మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజీ చేయడానికి మాత్రమే చేశారు వీళ్ళు ఈ పని. ఇప్పుడు ఎవడైనా కూడా డైరెక్ట్ గా ఇప్పుడు మీరోనైనా ఇథీరియం కొనుక్కోవాలి అంటే డైరెక్ట్ గా ఇథీరియం ఎలా కొనుక్కోవాలి? అమ్మేమనుకోండి, మనం మళ్ళీ రూపీస్ లోకి తెచ్చి ప్రతిసారి ట్యాక్స్ కడుతూ ఉండలేం కదా 30%. సో అమ్ముకున్నప్పుడు టెథర్ లో అమ్ముకుంటాం, పడినప్పుడు టెథర్ లోంచి కొనేస్తాం. దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో డూ, దట్ ఈస్ వాట్ ఎనీవన్ వుడ్ వాంట్ టు డూ. మాటికి అకౌంట్ లోకి తెచ్చుకుని అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి తలనొప్పి. సేమ్ థింగ్ మన స్టాక్ మార్కెట్ లో కూడా ఏం చేస్తాం సార్, మనం అమ్మినప్పుడు మన బ్రోకర్ల దగ్గర ఉంటుంది డబ్బు. వీ డోంట్ బ్రింగ్ ఇట్ టు అవర్ బ్యాంక్ అకౌంట్ ఎవ్రీ డే కదా. మీరు రేపు స్టాక్ అమ్మితే ₹1,00,000, ఆ 1,00,000 వెంటనే అవసరం ఉంటే తప్ప మీరు విత్డ్రా చేయరు కదా. మీ స్టాక్ బ్రోకర్ అకౌంట్ లోనే ఉంటుంది కదా. రేపు మార్కెట్ పడినప్పుడు మళ్ళీ కొనుక్కుందాము అని మీరు అక్కడే ఉంచుతారు కదా. అది యూఎస్డి టెథర్. నౌ ఇమాజిన్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఆర్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్, వై వుడ్ యూ ట్రస్ట్ అ ప్రైవేట్ ఏజెన్సీ మోర్ దాన్ ఎ గవర్నమెంట్? ఇఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆన్ ద బ్లాక్ చైన్ అండ్ గివింగ్ పీపుల్ ద రైట్ టు ఓన్ 1:1 రూపీ ఎప్పుడైతే ఉందో, నేను టెథర్ లో కన్నా ఐ వుడ్ ప్రిఫర్ టు హోల్డ్ ఇట్ ఇన్ రూపీ కదా, బికాస్ ఇట్ ఇస్ బ్యాక్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్. నిజంగా ఒకవేళ ఆ పని కానీ జరిగితే వి వుడ్ బి ఫ్రంట్ రన్నర్స్. అంటే ప్రపంచం మొత్తం అంతా అబ్బా ఇండియా వాడు కొట్టేసాడు లాటరీ అనుకుంటాడు. మొత్తం మిగిలిన వాళ్ళందరూ ఆలోచిస్తుంటే దీస్ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ గోన్ అహెడ్ అండ్ డన్. ఫేస్బుక్ కరెన్సీ ఇదే ఎగ్జాక్ట్ పని చేయడానికే వాడు లాంచ్ చేద్దాం అనుకున్నాడు, బట్ ఇట్ గాట్ ఫిజిల్డ్ అవుట్. చదువుంటారు కదా మీరు అది. ఫేస్బుక్ వాడు వి విల్ లాంచ్ అవర్ ఓన్ డిజిటల్ కరెన్సీ, క్రిప్టో గిప్టో అన్నాడు కదా కొన్నాళ్ళ క్రితం. అది ఫిజిల్డ్ అవుట్. దేవ్ ఆల్రెడీ అనౌన్స్డ్ దట్ లేదు, దే ఆర్ నాట్ గోయింగ్ అహెడ్ ఎనీ టైమ్ సూన్ విత్ అన్ ఐడియా లైక్ దట్. ఎప్పుడైతే ఇది జరిగిందో మనం ఏంటి, డిజిటల్ ఫార్మ్ లో రూపీ హోల్డ్ చేస్తాం. దాంతో యూ కెన్ ప్రెటీ మచ్ డూ ఎనీథింగ్ బికాస్ ఇండియన్ గవర్నమెంట్ బ్యాక్డ్ రూపీ అని ఎప్పుడైతే ఉందో ఆల్ మేజర్ ఎక్స్చేంజెస్ విల్ యాక్సెప్ట్ ఇట్ కదా. ఇప్పుడు ప్రస్తుతం క్రిప్టోలో ఉన్న ఇంకొక లూప్ హోల్ ఏంటి అంటే, కొన్ని కాయిన్స్ కొన్ని ఎక్స్చేంజెస్ మాత్రమే పరిమితం. ఇప్పుడు మన పెద్ద ఎక్స్చేంజెస్ బైనాన్స్, బిట్రెక్స్ ఇలాంటి వాటి దగ్గర మెజారిటీ కాయిన్స్ ఉంటాయి, అన్నీ ఉండవు. ఇండియన్ రూపీ లాంటిది అఫీషియల్ కరెన్సీ ఎప్పుడైతే ఉందో ఎవ్రీ ఎక్స్చేంజ్ పరిగెట్టుకు వచ్చేస్తుంది కదా పని, ఎస్ ప్లీజ్ పుట్ మీ ఆన్ టు యువర్ బ్లాక్ చైన్ అని చెప్తుంది కదా. All that fees will be collected by the Indian government. But this is such a good idea. Then what stops, let's say, US Fed? ప్రస్తుతానికి US has still not gotten around. ఇప్పటికి కూడా ఇంకాను US citizens cannot hold crypto stage లోనే వాళ్ళు ఉన్నారు ఇంకా. సో ఎవరైనా కూడా ట్రేడ్ చేసినప్పుడు ఇంకా I am not a US citizen అని పెట్టాలి వాడు ఇంకా. అదే అంటే నేను అంటుంది
గోయింగ్ బై వాట్ యు సెడ్, నాకు అర్థమైంది ఏంటంటే దిస్ ఈస్ నాట్ అ బ్యాడ్ ఐడియా అట్ ఆల్ అనేది. కరెక్ట్. అలాంటప్పుడు మిగతా వాళ్ళు కూడా మొదలు పెట్టచ్చు కదా, ఇదే చూసి దీని బెనిఫిట్స్ చేస్తారు. ఐఎమ్ ష్యూర్ ఇన్ ద నెక్స్ట్ ప్రాబబ్లీ మనం కొంత పెసిమిస్టిక్ గా ఆలోచిద్దాం, 10 ఏళ్ళు అనుకుందాం, నెక్స్ట్ 10 years లోని ఐ గెస్ మోస్ట్ కరెన్సీస్ విల్ బి ఆన్ ద బ్లాక్ చైన్. ఒక బ్యాడ్ ఏంటి దాంట్లోని అంటే యూ విల్ హ్యావ్ టు మెయింటైన్ ఎ కంప్లీట్ సెపరేట్ లెడ్జర్ ఆఫ్ అకౌంట్స్ కదా. ఇప్పుడు ప్రస్తుతం రూపీ ఇస్ ఆల్రెడీ ఇన్ డిజిటల్ ఫార్మే కదా నాకు గారు. మనం ఐఎన్ఆర్ వర్సెస్ యూఎస్డి ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి స్టాక్ మార్కెట్ లో, ఫిజికల్ గా మన దగ్గర ఏముంది, ఇట్ ఇస్ జస్ట్ డిజిటల్ కాంట్రాక్ట్ కదా. గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు ద నంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ రూపీ దట్ దే ఇష్యూ విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్. అందుకు మస్ట్ బి ది ఓన్లీ రీజన్ వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్. ఇప్పుడు ఇండియన్ రూపీ టోటల్ రూపీస్ ఇన్ సర్క్యులేషన్ అని చెప్పి మనకు ఒక నంబర్ తెలియాలి కదా. అఫ్ కోర్స్ తెలియదు మన వాళ్ళకి, మన వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చేస్తుంటుంది, 150% కలెక్ట్ అయిపోతుంది, డిఫరెంట్ స్టోరీ కానీ. బట్ ఐఎమ్ ష్యూర్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ యూఎస్ డాలర్ ఆల్సో కదా. టోటల్ అమౌంట్ ఇన్ సర్క్యులేషన్ మీద దే ఆల్వేస్ హ్యావ్ టు కీప్ దేర్ ఫింగర్ ఆన్ ద పల్స్ కదా. దే కెనాట్ హ్యావ్ మోర్ దాన్ దట్ నంబర్ అవుట్ సైడ్. ఇన్ఫ్లేట్ అయిపోతుంది కదా వెంటనే, కాయిన్ డిఫ్లేట్ అయిపోతుంది కరెన్సీ ఇమీడియట్. సమ్ కరెన్సీస్, సమ్ కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ గాన్ అహెడ్. మొన్న మీరు గమనించుంటే మనం ఒకసారి ఇంతకు ముందు పాడ్కాస్ట్ లోని మనం ఎస్టోనియాను ఎల్ సాల్వడార్ గురించి ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం మీకు గుర్తుంటే. ఎల్ సాల్వడార్ అఫీషియల్ గా బిట్ కాయిన్ ఇస్ నౌ అట్ పార్ విత్ అవర్ కరెన్సీ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. దే అనౌన్స్ దట్ ఓకే యూ కెన్ అఫీషియల్లీ యూజ్ బిట్ కాయిన్ ఫర్ ఇన్ ఎల్ సాల్వడార్ ఫర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పింది కదా. నౌ మొన్న వాళ్ళు దేవ్ యాక్చువల్లీ పుట్ దేర్ మనీ వేర్ దేర్ మౌత్ ఇస్. వాళ్ళు మొన్న చేసిన పని ఏంటంటే మొన్న క్రాష్ అయింది కదా, మొన్న బిట్ కాయిన్ కేమ్ డౌన్ టు అబౌట్ 34,000 ఎంతో పడిపోయింది. They themselves have gone ahead and bought Bitcoin worth $250 million. The country has bought it. Now, ఎలా తెలిసింది ఇది? బ్లాక్ చైన్ ఇస్ ఓపెన్ కదా. $250 million has gone into this wallet అని క్లియర్ గా ఎక్స్ప్లోరర్ లో కనబడిపోతుంది. ఇది ఎవడు కొన్నాడు ట్రాక్ చేసి ఆ మాత్రం ఎంతూజియాస్ట్ ట్రాక్ చేసేస్తారు. ఓహో లాస్ట్ టైం కూడా ఇదే వాలెట్ కొంది, ఈ వాలెట్ ఎవరిది, ఎల్ సాల్వడార్ అనౌన్స్మెంట్ వచ్చిన 5 నిమిషాల్లో వచ్చింది, ఓహో ఇది కంట్రీ వైడ్, ఇమీడియట్ తెలుసుకో. అంత లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీకి ఆర్ అవర్ గవర్నమెంట్స్ రెడీ ఇస్ ది క్వశ్చన్. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ డస్ is visible to the common layman on the street. ఇవాళ probably బ్లాక్ చైన్ మీకు నాకు కొంత అవగాహన ఉంది, చాలా మందికి ఇంకా లేదు. ఇట్ మే సౌండ్ గ్రీక్ అండ్ లాటిన్, బట్ గూగుల్ పే, ఫోన్ పే ఆల్సో వాజ్ వెరీ కాంప్లెక్స్ ఫస్ట్ టైం వెన్ పీపుల్ యూజ్డ్ ఇట్. ఏంట్రా ఈ క్యూఆర్ కోడ్, ఇందులో డబ్బు ఏంటిదంతా. ఇవాళ నౌ ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్ బికాస్ ఇండియన్స్ మిగిలినవి ఏదైనా అనండి వీఆర్ వెరీ క్విక్ అట్ అడాప్టింగ్ టు టెక్నాలజీస్. అది చాలా ఫాస్ట్ గా మనం అడాప్ట్ చేసుకుంటాం. ఇది వచ్చేస్తుంది రేపొదే, అందుకు అయ్యి ఉండొచ్చు. బట్ 20 అండ్ ఇది ఇప్పుడు కాదులేండి, ఇంకా 22-23లో లాంచ్ చేస్తామన్నారు కదా. సో ఇప్పటికిప్పుడు అయిపోతుంది అని కాదు. దేవ్ అనౌన్స్డ్ ఇట్ సేయింగ్ వీ విల్ స్టార్ట్ దట్ ఇన్ 22-23. ఒక స్మాల్ నంబర్ అనౌన్స్ చేసి బ్లాక్ చైన్ మీద దే మస్ట్ హ్యావ్ అ సెపరేట్ నీడ్ ఫర్ ఇట్. అదొక వాలెట్ లో పెట్టడమో లేకపోతే, బికాస్ దే విల్ హ్యావ్ టు టై ఇన్ దట్ బ్లాక్ చైన్ టు వేర్ ఎవర్. ఇందాక మీరు అన్నారు చూసారు ఒక మాట, ఎక్కడ ఖర్చు పెడతారు, రియల్ వరల్డ్ యూస్ సీన్ ఏంటి అని మీరు అడిగారు కదా ఇందాక. ఇప్పుడు మనం సిబిడిసి తాలూకా డిజిటల్ కరెన్సీ మనం ₹1,00,000 పెట్టామనుకోండి, ఏం చేయాలి దాంతో? గూగుల్ పేలో ఉన్న డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బే. సో దెర్ ఇస్ ఎ యూజ్ కేస్ ఫర్ ఇట్. ఇక్కడ వేరేగా కరెన్సీ ఇష్యూ చేస్తున్నారు కదా, అది ఎక్కడ వాడాలి? సో దే ఆల్సో హ్యావ్ టు గివ్ అస్ ఎండ్ పాయింట్స్. లేదా ఎవడు వాడు అడాప్ట్ ఎందుకు చేసుకుంటాడు ఎవడైనా కూడా, బికాస్ మన బ్యాంక్ అకౌంట్ కాదు కదా, దిస్ ఇస్ అ సెపరేట్ అకౌంట్ అగైన్. సో వై విల్ ఎనీవన్ హ్యావ్ ఇట్? సో దే విల్ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఇట్ ఇంటూ బ్లాక్ చైన్స్ అండ్ ఎక్స్చేంజెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంత స్థాయికి మన వాళ్ళు ప్రిపేర్డా అని నాకు తెలియదు. అందుకే ఇట్ ఇస్ సచ్ ఎ బిగ్ ఆపర్చునిటీ. ఒకవేళ మన వాళ్ళు నిజంగా కానీ చేస్తే ప్రపంచం అంతా కూడాను విల్ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ అప్లాడ్. అబ్బా ఇండియా వచ్చేసి చంద్రబాబు ఏనుగులో వెనక్కి తిరిగేది, వీళ్ళు పరిగెట్టి ముందుకు వచ్చేసారు అందరికన్నా అని చెప్పి. Okay, good. So on that optimistic note, yes, let's wrap it up here. Thank you. See you next time. thank you.